మా చిన్న బాబుకి బతికుండగా పెట్టవలసిన కూడికండి ఇది. మా దేవుడు మర కుమారుడు పట్ల అడిగడికి ఏదో బలహీనత కలిగి ఉండేవాడు. మరి ఆఖరికి ఫిబ్రవరి ఆ సమయంలోని ఒక కొన్ని నాళ్ళ నుంచి సైలెంట్గా దగ్గేవాడు. అసలు మనుషులకు కూడా కనిపించిన దగ్గేవాడు. నేను అనేదాన్ని, ఏంట్రా నువ్వు దగ్గలేనట్టుగా దగ్గుతున్నావు, ఏమవుతుంది, నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాడీ, మరి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అంటే, అమ్మ ఏమవుదమ్మా, వెయిట్ చేసేసి ఏదో ఒకటి తాగితే తగ్గుతుందని అలాగా ఒక 6 months నుంచి అసరత్ చేసేసాడండి. మరి ఒక వినిత అన్న అమ్మాయి లంగ్స్ క్యాన్సర్తో చనిపోయిందండి. మరి టీచర్ అంటండి, ట్యూషన్ టీచరు, స్కూల్ టీచర్ కూడా. మరి అలాగే సరేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లం బట్టి వచ్చి ఏడ్చేవాడు. ఆ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయిందో ఒక రకమైన వేదన పెట్టేసుకోండి చాలా బాధపడేవాడండి. తర్వాత ఇలా దగ్గుతుండగా ఒక సడన్గానే విపరీతమైన దగ్గు వచ్చేసింది. అప్పుడు ఏమని ఆలోచన చేశాడంటే, నాకు ఏదో లంగ్స్ క్యాన్సర్ వచ్చేసింది అని వాళ్ళ డాడీకి చెప్పలేదు, కానీ నాకు వచ్చి చెప్పేవాడండి. నాకు ఒకేసారి గుండెలో గొప్ప అనిపించింది. ఏంటి పిల్లల్ని ఇంత ఇదిగా ఏమొచ్చినా పరిగెట్టేవాళ్ళమండి. వాళ్ళకుంటే ఏమన్నా హార్న్ వస్తే మాకు వచ్చినట్టు ఫీల్ అయిపోవాళ్ళమండి. అప్పుడు గబగబా అని మాకు తెలిసిన ఒక డాక్టర్ గారి ద్వారా తీసుకెళ్ళి చూపించినప్పటికీ, అమ్మ నాకు అర్జెంటుగా టెస్ట్ చేయించండి అమ్మ, లంగ్స్ క్యాన్సర్ టెస్ట్ చూపించండి అని అన్నారు. అంటే సరే నాన్న కంగారు పడుకు డాడీ భయపడతారంటే మెల్లిగా చెప్తే, ప్రవ్వా మాకు పట్ల ఎన్నో మేలు చేసావయ్యా, చేసిన మేలు ఊహించలేని అందలేని మేలు చేసావు. ఆ కుమారుడు వేదన చెందుతున్నాడు, అటువంటి లంగ్స్ క్యాన్సర్ అనేది ఎందుకు వేదన చెందుతున్నాడు, నీవే దీన్ని స్వస్థపరచని ప్రార్థన చేసి పంపించేవండి. అందులో ఏమీ కూడా రాలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అయ్యాక టీబీ టెస్ట్ కూడా చేయడం జరిగిందండి. మొదటైతే ఉందని చూపించాడు. మామూలుగా నార్మల్ టెస్టులు అయితే ఉందని చూపించారు. ఇంకెలా కాదండి, 3 దినాలు ఫాస్టింగ్ ఉండి నా బిడ్డ దగ్గర ఉండి ప్రార్థన చేసి దేవుడు దర్శనం ఇచ్చాకే మళ్ళీ నేను పెద్ద హాస్పిటల్లో గవర్నమెంట్గా చేయించాలన్నప్పటికీ మళ్ళీ మీరు తీసుకెళ్ళినప్పటికీ అన్నీ నార్మల్ వచ్చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక.